ఏపీలో అధికార కూటమి రాజకీయంగా మరో కీలక అడుగు వేస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అసెంబ్లీ నుంచి పార్లమెంటు స్థాయి వరకు కమిటీల ఏర్పాటు, అలాగే ప్రతి 15 రోజులకు సమన్వయ సమావేశాలు, మున్సిపల్ ఎన్నికలపైన ప్రత్యేక ఫోకస్, పెండింగ్ నామినేటెడ్ పదవుల భర్తీ వంటి అంశాలపైన స్పష్టమైన కార్యాచరణ రూపొందించింది. ఈ నిర్ణయాల వెనుక ఉన్న రాజకీయ వ్యూహం ఏంటి? ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తోందా? ఇప్పుడు ఇవి అంశాలు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారుతున్నాయి. రాజకీయాల్లో కొన్ని సమావేశాలు బయటకు కనిపించేది ఒకటి, లోపల చర్చ జరిగేది మరొకటి. అలాంటి సమావేశంగానే ఇప్పుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ నివాసంలో జరిగిన ఎన్డీఏ కూటమి సమన్వయ కమిటీ సమావేశాన్ని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అధికారికంగా ఇది సమన్వయ సమావేశమే అయినప్పటికీ దీని వెనుక రాబోయే స్థానిక ఎన్నికలు, నామినేటెడ్ పదవులు, కూటమి అంతర్గత సమీకరణలు, భవిష్యత్తు రాజకీయ వ్యూహాలపై కీలక చర్చ జరిగిందనే ప్రచారం సాగుతోంది. ఈ సమావేశం వెనుక ఉన్న రాజకీయ అర్థాలేంటి? కూటమి ఎందుకు ఒక్కసారిగా సమన్వయ కమిటీలపై దృష్టి పెట్టింది అనేది ఆసక్తికరంగా మారింది. కూటమి ఇప్పుడు రెండో దశ రాజకీయ కార్యాచరణలోకి అడుగు పెడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొదటి దశలో ప్రభుత్వ నిర్ణయాలు, సంక్షేమ కార్యక్రమాలు, పరిపాలనపై దృష్టి పెట్టిన కూటమి ఇప్పుడు రాజకీయ బలోపేతంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా పరిపాలన ఒకవైపు అయితే కూటమిని బలంగా ఉంచుకోవడం మరోవైపు. ఈ రెండింటినీ సమాంతరంగా నడపాలంటే సమన్వయ వ్యవస్థ తప్పనిసరి అనే అభిప్రాయం కూటమి నాయకత్వంలో వ్యక్తమైనట్లు సమాచారం. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలకు వేర్వేరు రాజకీయ సంస్కృతి, వేర్వేరు నాయకత్వ శైలి, వేర్వేరు క్యాడర్ వ్యవస్థ ఉంది. ఎన్నికల్లో ఉమ్మడి లక్ష్యంతో కలిసి పనిచేసిన ఈ మూడు పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే స్థాయి సమన్వయాన్ని కొనసాగించడం అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో కార్యక్రమాల విషయంలో, మరికొన్ని చోట్ల స్థానిక నాయకత్వ ఆధిపత్యంపై, ఇంకొన్ని ప్రాంతాల్లో పదవుల పంపకాలపై చిన్న చిన్న అసంతృప్తులు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఇవి ఇప్పుడే పెద్ద సమస్యలుగా మారకముందే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూటమి భావించినట్టు తెలుస్తోంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ నివాసంలో జరిగిన ఎన్డీఏ కూటమి సమన్వయ కమిటీ సమావేశం కేవలం సమీక్షతో ముగిసిన సమావేశంగా కాకుండా రాబోయే రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన కార్యాచరణ సమావేశంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా సమన్వయం కనిపించిన క్షేత్రస్థాయిలో మూడు పార్టీల మధ్య మరింత సమన్వయం అవసరమనే అభిప్రాయం వ్యక్తమైనట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ మొదలైందట. అందుకే అసెంబ్లీ, పార్లమెంటు స్థాయిలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని కూటమి నాయకులు నిర్ణయించుకున్నారు. ఈ కమిటీలు ప్రభుత్వానికి, కూటమి పార్టీలకు మధ్య వారధిగా పనిచేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయట. ప్రతి 15 రోజులకోసారి సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం కూడా ఇప్పుడు రాజకీయంగా కీలకంగా మారింది. సాధారణంగా కూటమి ప్రభుత్వాల్లో భాగస్వామ్య పార్టీల మధ్య అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలు రావడం సహజం. అలాంటి పరిస్థితులు ఏర్పడకముందే చర్చల ద్వారా పరిష్కరించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారట. ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, రాజకీయ పరిణామాలు, క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్ ను ఒకే వేదికపై చర్చించే అవకాశం ఈ సమావేశాల ద్వారా తెలుస్తుందని కూటమి నాయకులు చర్చించుకుంటున్నారట. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో కూటమి నాయకుల మధ్య సమన్వయ లోపం ఉండడంతో ఇప్పుడు క్షేత్రస్థాయిలో కమిటీ రంగంలోకి దిగనుందట. దీంతో కూటమి మరింత బలమైన రాజకీయ సందేశాన్ని ప్రజలకు తీసుకువెళ్లాలని చూస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముందుగా మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టాలని సమావేశంలో నిర్ణయించడం వెనుక కూడా స్పష్టమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోందట. స్థానిక సంస్థల ఎన్నికలు అధికార కూటమికి ప్రతిష్టాత్మకంగా మారే అవకాశం ఉండడంతో ఇప్పటి నుంచే ఎన్నికల యంత్రాంగాన్ని సిద్ధం చేయాలనే ఆలోచన కూటమిలో కనిపిస్తోందని సమాచారం. గ్రామం, వార్డు, డివిజన్ స్థాయిలో మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేసేలా కార్యాచరణ రూపొందించే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో కనిపించిన ఉమ్మడి బలం స్థానిక ఎన్నికల్లో కూడా కొనసాగితే రాజకీయంగా మరింత ఆధిక్యాన్ని సాధించొచ్చనే అంచనాలు కూటమి వర్గాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చ జరగడం కూడా రాజకీయంగా ఆసక్తి కలిగిస్తోంది. ఎన్నికల సమయంలో కూటమి కోసం పనిచేసిన నేతలు, వివిధ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు పదవుల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో స్థానిక సంస్థల ఆశావహులకు ఊరటనిస్తోంది. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ద్వారా ఒకవైపు కూటమి నేతల్లో ఉత్సాహాన్ని పెంచడం, మరోవైపు సామాజిక సమీకరణాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచన కూటమి సమన్వయ కమిటీలో కనిపిస్తోందట. త్వరలోనే రెండో విడత నామినేటెడ్ పదవుల ప్రక్రియ వేగం పుంజుకునే అవకాశం ఉందనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో బలంగానే వినిపిస్తోంది.
మొత్తంగా చూస్తే ఈ సమన్వయ కమిటీ సమావేశం ప్రభుత్వ నిర్వహణ కంటే రాజకీయ నిర్వహణకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చినట్లుగా కనిపిస్తోంది. రాబోయే మున్సిపల్ ఎన్నికలు, నామినేటెడ్ పదవుల భర్తీ, కూటమి శ్రేణుల్లో సమన్వయం, ప్రజల్లో ఉమ్మడి రాజకీయ సందేశం, ఈ 4 అంశాల చుట్టూనే కూటమి తన వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు అర్థమైపోతోంది. ఇక ఈ నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఎంత వేగంగా అమలవుతాయి, 3 పార్టీల మధ్య సమన్వయం ఎంత బలపడుతుంది, స్థానిక ఎన్నికల్లో ఈ వ్యూహం ఎంత మేర ఫలితాలను ఇస్తుందన్నది రానున్న రోజుల్లో ఆసక్తికరంగా మారనుంది.